కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. హైదరాబాద్ మల్కాజ్గిరి నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి శ్రీనివాస్ గారు, ఏంటి మీ ప్రశ్న? నాదంటే నాకు ఒక గురువు గారు మంత్రోపదేశం చేశారు మేడం. నేను దాదాపు 3 సంవత్సరాల నుంచి ఏ టైం అంటే ఆ టైంలో ఉచ్చారణ చేస్తూ చేస్తూ ఉంటాను. కానీ అది మంత్రసిద్ధి అయిందో లేదో తెలుసుకోవటం, ఎప్పుడు నాకు మంత్రసిద్ధి కలుగుతుంది అనేది కావాలి. ఓకే, ఈ మంత్రసిద్ధి అనేది ఎలా ఉంటుంది అని అంటే మీకు ఇచ్చిన గురువు గారి యొక్క విధానాన్ని బట్టి ఆధారపడుతుందండి. మంత్రసిద్ధి లభించింది అనగానే ఒక్కసారిగా లోపల ఆత్మజ్ఞానం పొంగుకొస్తుంది, మీకు అనంతమైన శక్తి వచ్చినట్టుగా ఉంటుంది, బాడీలో చాలా రీఫ్రెషింగ్ వస్తుంది, మొహంలో విపరీతమైనటువంటి తేజస్సు వస్తుంది. ఎప్పుడైనా మంత్రసిద్ధి లభించింది అనగానే ఇచ్ఛాసిద్ధి, జ్ఞానసిద్ధి, క్రియాసిద్ధులు 3 సమకూరుతాయి. తర్వాత మొహంలో ఒక రకమైనటువంటి తేజం వస్తుంది, శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యం కాస్త బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకనంటే ఆ మంత్రంతో అతను లయం అయిపోయి ఉన్నాడు కాబట్టి, తనే మంత్రం అయిపోయాడు కాబట్టి. తర్వాత తను అనుకున్నవన్నీ జరుగుతూ ఉంటాయి. సో కోరుకున్న కోరికలన్నీ సిద్ధించడం మొదలవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆ మంత్రాన్ని ఉపయోగించుకొని ఆ దేవినో లేకపోతే దేవుణ్ణో మనం ప్రసన్నం చేసుకోవాలి అంటే, ప్రసన్నం అంటే మరలా అక్కడికి ఎదురుగా వచ్చి టింగని ప్రత్యక్షం అవ్వరు, బట్ మ్యాక్స్ టు మ్యాక్స్ మనకు ఆ ఫీలింగ్ అనేది జనరేట్ అవుతుంది, అంతరాత్మతో అనుసంధానం అవ్వడం అనేది జరుగుతుంది. ఇవన్నీ జరిగితేనే మనం మంత్రసిద్ధి లభించింది అని చెప్పొచ్చు అనమాట. అది మనకి గైడ్ చేసేటువంటి గురువుని బట్టి ఆధారపడుతూ ఉంటుంది. సో గురువు గారు ప్రాంప్ట్ కరెక్ట్గా ఉంది, మంచి ఎనర్జైజ్ గురువు గారు ఉన్నారు అని అనుకోండి, ఇవన్నీ మీకు ముందే తెలియజేస్తారనమాట. లేదు అని అనుకోండి, జస్ట్ ఏదో మంత్రం ఇవ్వాలి అని అన్నట్టుగా వెళ్ళింది అని అంటే మంత్రం పర్ఫెక్ట్గా పనిచేయదు. ఒక రూల్ ఉంటుంది, ఆ రూల్కి తగ్గట్టుగానే అది ప్రయాణం చేస్తుంటుంది. మంత్రసిద్ధి లభించిన తర్వాత అత్యంత ఆత్మవిశ్వాసం లభిస్తుంది, ఆత్మజ్ఞాన పోకడలు లభిస్తాయి. ఇచ్చ అంటే ఇమీడియట్లీ కోరుకున్న లభించటం, జ్ఞానం అని అంటే అనంతమైన జ్ఞానాన్ని పొందటం, క్రియాసిద్ధి అది ఆచరణలో పెట్టే శక్తి రావటం, ఇవన్నీ లభిస్తాయండి. అంటే గురువుపదేశం తీసుకున్న తర్వాత అది సాధన చేస్తూనే ఉండాలి, అప్పుడు మాత్రం మా మంత్రసిద్ధి యొక్క ఫలితం లభిస్తుంది. అంటే ఇట్స్ డిపెండ్స్ అపాన్ గురువు అండి. ఆయన ఒక ప్రోటోకాల్ని డిజైన్ చేయడం జరుగుతుంది. ఆ ప్రోటోకాల్ ప్రకారమే మంత్రం వింటుంది. ఇష్టం వచ్చినట్టు అది వీళ్ళు నేను 24 గంటలు చేశానంటే విందు. గురువు గారు ఏం చెప్పారు అనే దాన్ని బట్టి మాత్రమే మంత్రం ఉంటుంది. దీన్ని కాస్మిక్ లాంగ్వేజ్ థియరీ అని అంటారు అనమాట. అతను ఎటువంటి ప్రోగ్రామింగ్ చేశాడనే దాన్ని బట్టే ఉంటుంది. ఇది చాలా డెప్త్ సైన్స్ అనమాట. ఇట్స్ అ వెరీ బిగ్ డెప్త్ సైన్స్ అనమాట. ఓన్లీ మంత్ర అన్నది అంటారు, మంత్రాలు చింతకాయలు రాలేదు అది ఇది అని అంటారు. చింతకాయ ఏంటి, చింత చెట్టే పడిపోద్ది అవసరమైతే, అంత శక్తి ఉంటుంది మంత్రానికి. సో అంటే ఇమీడియట్లీ పడేయచ్చు కదా అని అంటే అది పడదు, టైం తీసుకుంటుంది అడిగిన తర్వాత. సో ఆ ఎనర్జీని వాళ్ళు కరెక్ట్గా సాధన చేసుకునే దాన్ని బట్టి ఆధారపడుతుంది అండి. అంటే ఇట్స్ బేస్డ్ ఆన్ గురువు అండి, సింపుల్గా చెప్పాలి అని అంటే. శిష్యుడిది ఏమి ఉండదు అక్కడ. గురువు గారు అతని యొక్క కంప్లీట్ శక్తిని మంత్రంలో బంధించి అతనికి ఇచ్చేయడం జరుగుతుంది. అది ఆ శిష్యుడు సాధన చేసుకునే కొద్దీ దాని యొక్క యూటిలైజేషన్ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. దట్స్ ఇట్. ఒక కత్తిని ఇవ్వడం జరుగుతుంది, కత్తిని వాళ్ళు ఎలా ఉపయోగించుకున్నారనే దాన్ని బట్టి వాళ్ళ మీద ఆధారపడుతూ ఉంటుంది. కూరగాయలు కోసుకుంటారా లేకపోతే పీకలు కోస్తారా, దట్ ఈస్ అప్ టు దెమ్, అట్లా ఉంటుంది అనమాట.